యూజ్ చేసి బ్రెడ్‌తో ఇలా స్వీట్‌ని ప్రిపేర్ చేయండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 6 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కకు ఉంచుకోవాలి. ఒక కడాయిలోకి హాఫ్ లీటర్ పాలను తీసుకొని, ఒక టీ గ్లాస్‌తో ముప్పావు గ్లాస్ పాలను తీసుకొని, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఈ పాలను వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి ఒక పొంగు వచ్చిన తరువాత, ఈ కస్టర్డ్ పౌడర్ వేసే ముందు ఒక్కసారి కలుపుకొని, ఈ పాలల్లోకి వేసుకొని 2 మినిట్స్ కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకొని, ఒక హాఫ్ కప్పు షుగర్‌ని ఇందులోకి యాడ్ చేసి, షుగర్ అంతా కరిగిన తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోవడం వల్ల పాలని ఈ స్లైసెస్ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్‌గా అవుతాయి. ఇలా 1 మినిట్ పాటు ఉంచి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కకు ఉంచుకొని, ఈ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఒక 1 మినిట్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని, బ్రెడ్ స్లైసెస్‌ని ఒక బాక్స్‌లోకి నీట్‌గా అమర్చి, మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్‌ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకొని, పైన కాజు, బాదంని వేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే కూల్‌గా బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది.